నయనతార, త్రిష చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా దశాబ్దానికి పైగా రాణిస్తున్న భామలు వీరు. కొంతకాలం బద్ధ శత్రువులుగా ఉన్న నయనతార, త్రిషలు ఇటీవల అత్యంత సన్నిహితులుగా మారినట్లు సమాచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నయనతారతో తనకు సమస్య ఉన్న విషయం నిజమేనంటూ తాజాగా మరోసారి చర్చకు తెరలేపారు నటి త్రిష. కోలీవుడ్లో సంచలన తారులుగా పేరొందిన వారిలో నటుడు సింబు, ధనుష్, నయనతార, త్రిష ముఖ్యులని చెప్పవచ్చు. వీరితో నటి త్రిష మిగతా ముగ్గురి గురించి తన మనసులోని భావాలను వెల్లడించి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కాగా 14 ఏళ్లుగా నాయికగా కొనసాగుతున్న త్రిష ధనుష్తో కలిసి నటించిన తొలి చిత్రం కోడి శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇందులో ధనుష్ సరసన నటించడం గురించి త్రిష తెరలేపుతూ నటనలో తన పరభేదం లేని నటుడు ధనుష్ అని పేర్కొన్నారు. ఆయన తొలిసారిగా ద్విపాత్ర అభినయం చేసిన పాత్రలపై పూర్తిగా ఏకాగ్రత పెట్టి నటిస్తూనే తన పాత్ర చాలా లైక్ చేశారు. మీ పాత్రపై మాత్రమే మీరు దృష్టి పెట్టండి అని తనకు సలహా కూడా ఇచ్చేవారన్నారు. సింబు చాలా జాలి పర్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తాను సింబును క్రేజీ అనే పిలుస్తానని చెప్పారు. అయితే నయనతారకు తనకు మధ్య ఒక సమస్య మాత్రం ఉందని, అది వృత్తిపరమైనది కాబట్టి దాని గురించి ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదన్నారు. అయితే తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను స్నేహితుల ద్వారా తెలుసుకుని అర్థం చేసుకున్నామని అన్నారు. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదని తెలిపారు. ఆయన తనకు నయనతార పోటీయేనని అన్నారు. అయితే ఒకరికొకరం ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నామని త్రిష పేర్కొన్నారు.